ఇప్పుడు మనకి నెక్ ఇష్యూ ఉంది, నెక్ పెయిన్ ఉంది. నెక్ పెయిన్లో ఏం చేస్తాం, మామూలుగా కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ కృష్ణమోహన్ గారికి నెక్ మజిల్స్ చాలా చాలా వీక్ ఉన్నాయి. సో వీక్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మన డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఫస్ట్ బిఫోర్ ట్రీట్మెంట్ నేను డయాగ్నోసిస్ ఆల్రెడీ తీసుకున్నప్పుడు నెక్ మజిల్స్ వీక్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే డిస్క్ బల్జెస్ ఉన్నాయి. అందుకే వర్టిగో కానీ ఈ నెక్ పెయిన్, రేడియేటింగ్ నెక్ పెయిన్ కానీ యాంగ్జైటీ కానీ ఎక్కువ ఉంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే చేయొచ్చు, యూ కెన్ డూ ది కైరోప్రాక్టిక్, కానీ చాలా నెమ్మదిగా చేయాల్సి ఉంటుంది. కంఫర్టబుల్ ఏనండి? జస్ట్ కంఫర్టబుల్గా ఉందా, ఇబ్బంది ఏమైనా ఉందా? ఓకే, జస్ట్ ఇబ్బంది ఏం లేదు కదా కృష్ణమోహన్ గారు? ఓకే, రిలాక్స్. కంఫర్టబుల్? స్లైట్గా ఇది ఇప్పుడు ఓకేనా? ఇబ్బంది ఏం లేదు కదా? ఇప్పుడు తిరుగుతుంది. ఇప్పుడు సో మనకి పర్సన్ టు పర్సన్ మ్యానిపులేషన్ అనేది, చాలామంది కైరోప్రాక్టిక్ అంటే సౌండ్ వస్తేనే కైరోప్రాక్టిక్ అంటే నో, కైరోప్రాక్టిక్ అంటే స్పైనల్ అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ మనం టచ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఈ వర్టిబ్రేస్ ఎలా ఉన్నాయి, మనకి మిస్అలైన్మెంట్ ఉందా. సో దాన్ని చూసుకొని మనం పేషెంట్కి మజిల్ స్ట్రెంత్ బట్టి ఆ ఫోర్స్ అనేది అప్లై చేయాలి. అందరికీ ఫోర్స్ అప్లై చేస్తే ఇక్కడ ఉన్న ఆర్టరీస్ డ్యామేజ్ అవ్వడం కానీ, అలానే ఈ వర్టిబ్రేస్ కానీ డ్యామేజ్ అవ్వడం కానీ, ఈ ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ జరుగుతుంది. సో అందుకే మనం జస్ట్ స్పైనల్ అడ్జస్ట్మెంట్ మన పేషెంట్ని ట్రీట్ చేసే బిఫోర్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. నమస్కారం అండి. నేను 1 వీక్ బిఫోర్ నాకు చాలా లోవర్ బ్యాక్ పెయిన్, స్టిఫ్నెస్ ఉండింది. చాలా స్టిఫ్నెస్ ఉండింది. వాకింగ్ కూడా నా కాళ్ళు స్ట్రెంగ్త్ లేదు. అంటే ఒక 10 feet వాక్ చేయాలంటే కూడా అంత కష్టంగా ఉండింది. సో నేను డాక్టర్ తేజ గారి దగ్గర వచ్చాను అండ్ కంప్లైంట్ చేశాను, ఇట్లా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఏదో మెడిసిన్స్ ఏం తీయట్లేదు, కానీ కొంచెం ప్రాబ్లం ఉందంటే ఆయన ఒక ప్రాసెస్ ఏదో స్టార్ట్ చేశారు. సో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంటే ఆస్టియోపతి, కైరోపతి అండ్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఏమంటే లాస్ట్ 1 వీక్ నుంచి నేను వస్తున్నాను, ఈవినింగ్ అట్లా 1 hour అట్లా చేస్తున్నారు. సో దానివల్ల నాకు ఇంత బ్యాక్ పెయిన్ అంటే ఐ కుడ్ నాట్ బేర్, అంత బ్యాక్ పెయిన్ ఉండేది, అది రిలీఫ్ అయింది ఇప్పుడు ఫస్ట్. సెకండ్లీ నా బ్యాక్ మసిల్స్ అంటే పండుకున్నప్పుడు ఐ వాజ్ నాట్ అంటే నిద్రనే సరిగా రాదు, మధ్య మధ్యలో లేసడం, అన్కంఫర్టబుల్ స్లీప్ ఉండింది. తర్వాత నాకు వర్టిగో ప్రాబ్లం ఉండింది. సో నిన్న నుంచి వర్టిగో చెప్పాను డాక్టర్కి. సో ఆయన ఏదో ఒక ఆస్టియోపతిని ట్రీట్మెంట్ చేశారు. సో నిన్న ఫస్ట్ డే చేశారు, ఇమ్మీడియట్లీ నాకు చాలా రిలీఫ్ వచ్చింది. అండ్ నైట్ కూడా మంచిగా పండుకున్నాను. అండ్ లెగ్లో కూడా చాలా స్ట్రెంగ్త్ వచ్చేసింది నాకు. అంటే దాని ముందు ఒక 10 feet కానీ 100 feet వాకింగ్ చేయడానికి అంత కష్టం ఉంది. సో ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ అంటే నేను ఒక 7-8 months నుంచి సరిగా నిద్ర లేదు నాకు. లాస్ట్ 1 వీక్ నుంచి అంతా నిద్ర అంతే, ఒక 10 o'clock నిద్రపోతే 5 o'clock లేస్తాను ఆటోమేటిక్గా. అంతా ఒక బెనిఫిట్ వచ్చింది నాకు. సో ఈ నెక్ది కూడా వర్టిగో నాకు చాలా సంవత్సరాల నుంచి ఉండింది. నిన్న ఆయన ఏదో ఆస్టియోపతిని చెప్తున్నారు, అది చేశారు, చాలా డిఫరెన్స్ ఉంది. స్లైట్ ఒక 0.5% కొంచెం ఇది ఉండింది నిన్న. సో ఇప్పుడు అది కూడా రిలీఫ్ వచ్చేసింది. అంటే డాక్టర్ తేజ గారు ఫిజియోథెరపీ చేస్తున్నారంటే ఇట్ ఈస్ గివింగ్ ఏ రిలీఫ్ రాదర్ దెన్ అ మెడిసిన్. అంటే అందరు న్యూరో డాక్టర్ దగ్గర వెళ్ళండి, ఎండి డాక్టర్ దగ్గర వెళ్ళండి అంటే నాకు ఒక విశ్వాసం అంటే ఆ సార్ దగ్గర నేను 1 year నుంచి నాకు తెలుసు, పరిచయం ఉంది. సో ఐ డోంట్ టేక్ మెడిసిన్ ఫర్ ఎనీ నర్వస్ ప్రాబ్లమ్. సో ఆయన దగ్గర వచ్చాను, హీ హాజ్ గివెన్ మీ ట్రిమెండస్ రిలీఫ్ వితౌట్ మెడిసిన్. దానికి డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.